నేను 100 సంఘాలు కట్టిన, నేను 50 కార్లు కొన్నా, లగ్జరీ లైఫ్ అనుభవించిన, చివరికి మరణించేటప్పుడు ఏది తీసుకుని వెళ్ళలేను. ఏమంటారంటే సేవకుడు ప్రయాసపడ్డాడయ్యా, రాత్రనక పగలనక సేవ చేశాడు, ప్రార్థన చేశాడు, వాక్యాన్ని పంచాడు, సంఘాన్ని అభివృద్ధి పరిచాడు, కొన్ని సంఘాలు స్థాపించాడు, కొన్ని ఆత్మలను రక్షించి దేవుని రాజ్యానికి అప్పగించాడు. అదే ఆయనకు బహుమానము, అదే ఆయనకు స్వాస్థ్యంగా దక్కింది. కానీ ఈ లోకంలో సంపాదించిన ఏది కూడా సేవకుడు తీసుకుని వెళ్ళలేదు అని అంటారు. అదే మాట నీకు పోల్చుకున్నా సరే, విశ్వాసిగా ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంది, పవిత్రంగా ఉంది, పరిశుద్ధంగా ఉంది, నలుగురిలో సాక్ష్యాన్ని కాపాడుకుంది, సంఘంలో సాక్ష్యాన్ని కాపాడుకుంది, కుటుంబంలో మాదిరికరమైన జీవితాన్ని జీవించింది, దేవుని ఎదుట సాక్ష్యాన్ని కాపాడుకుంది. ఈ రోజున చనిపోయింది తల్లి, చనిపోయింది అంటే నిశ్చయముగా దేవుని రాజ్యానికి వెళ్తుంది.